హాయ్ గాయ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి. ఆ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా యూట్యూబ్లో రోటి పచ్చడి అని. మనం కూడా దాని సంగతి అయితే తెలిసేద్దామని మా అమ్మలో కొత్త రుబ్బు రేకున్నది కానీ మొదలెట్టేసాను. వేరే చూస్తే మొదట బొగ్గు వినిపించేసాము, ఎండుమిర్చి మాడబెట్టేసి తర్వాత అన్నీ వేపేసుకొని మనం ఆరాటం ఎక్కువ కదా, తుత్తర బాగా చేస్తాను. ఏ చేసినా తుత్తరతోనే చేస్తాను. ఏదో చేసి లాస్ట్కి ఏదో పెంట పెట్టేస్తాను. మా అమ్మతో తిట్లు కాస్తాను ఖచ్చితంగా. లాస్ట్లో తిట్లు కాయాల్సిందే. చూసారా, చింతపండు అంత వేసాను, అందులో వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వేపి పచ్చడి దొబ్బింది అనమాట మొత్తానికి. మా అమ్మ అయితే తిన్న తర్వాత చెప్తుంది, పచ్చడిలో ఏం వేసో అగరగరగా ఉందనేసి. మనం ఏం చేస్తాం, మనకి ఏది చిన్న చేయరు, అది ఏది వేసినా తట్టడ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎక్కువ వేసాను. చూసారా పచ్చడి అంత నీరులాగా అయిపోయిందో. మొత్తానికి మన తుత్తర బ్యాచ్ ఆరాటాన్ని అయితే పోగొట్టుకోను, ఏదో ఒకటి పంట చేసి పెట్టేయాలి. దీంట్లో హైలైట్ ఏంటంటే బాగా చేసింది, పోపు ఒకటే బాగా పెట్టాను, అది కూడా మాడిస్తే మా అమ్మ మూతి మీద ఒకటి వేసేది గట్టిగా. అది ఒకటి మార్చుకొని నేను నీట్గా తాలింపు అయితే వేసాను పచ్చడికి. పచ్చడి మరీ అంత వరస్ట్గా ఏం లేదు, పర్లేదు, యావరేజ్గా ఉంది, కొంచెం అగరు వచ్చింది, టేస్ట్ అయితే పర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని.